అంటే గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం సమర్పయామి అంటాం. అపామార్గ అంటే ఉత్తరేణి. అపామార్గ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఉత్తరేణి మనం వేసుకుంటే మందు కానీ పొడి కానీ వేసుకుంటే మార్గం లేని చోట కూడా వెళ్ళి పనిచేస్తాడు బాడీలో. అంటే ప్రతి సెల్లోకి వెళ్ళి పనిచేసేయగలదు, ప్యూరిఫై చేసేయగలదు. ఏ ప్రాబ్లం ఉన్నా ఉత్తరేణితో చాలా అద్భుతంగా తగ్గుతాయి అన్నమాట. అలాగే ఉత్తరేణి మామూలుగా స్పిరిచువల్గా చాలా వాడతాం. గ్రహణంలో ఒకటిది, అలాగే నక్షత్రం వాటిలో కూడా మొక్కది ఉత్తరేణి. జనరల్గా ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది చెప్పుకుంటుంటాం జన్మంగా. అది గ్రహణం రోజు సూర్యగ్రహం కానీ చంద్రగ్రహం కానీ గ్రహణం పట్టినప్పుడు తీసి మొక్కని దాచుకుని మనం ఇంట్లో కానీ దేవుడి గదిలో కానీ బెడ్ కానీ పెట్టుకుంటే ఇంట్లో పెడితే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది అన్నమాట. ప్రజెంట్ బాగుంటుంది. అదే వేరు డెలివరీ అయ్యేటప్పుడు మొలక కడితే నార్మల్ డెలివరీ అయిపోతుంది. గ్రహణంలో అయిపోయినా మామూలు ఇప్పుడు తీసినా పనిచేస్తుంది, కొంచెం లేట్గా పనిచేస్తుంది ఉత్తరేణి. ఆ ఉత్తరేణితో చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇప్పుడు సీజన్లో బోల్డ్ ఉంటాయి, మీకు ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయి. మీకు గుర్తించడం వస్తే ఒకసారి తీసుకెళ్ళి పొడి చేసి పెట్టుకున్నానుకోండి, మీరు సంవత్సరం అంతా వాడుకోవచ్చు. ఇక బాగుంటుంది. ఉత్తరేణి గింజలతో మనం పాయసం వండుకున్నాం అనుకోండి, ఒబేసిటీ తగ్గిపోద్ది. ఉత్తరేణి గింజలతో కందిపొడి చేసుకున్నాం అనుకోండి, కందిపొడిలో ఉత్తరేణి పొడి చేసుకున్నాం అనుకోండి, రోజు కందిపొడి తింటున్నాం అనుకోండి, రోజు తగ్గిపోద్ది. మామూలుగా ఏంటంటే ఉత్తరేణి ఆ పొడి మన ఇంట్లో ఉంటే ఉట్టి పొడి, మీరు ఉత్తరేణి అంటే మొత్తం ప్లాంట్ అంతా వేరు, కాండం, ఆకులు, కాయలు, గింజలు అన్నీ కలిపి ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఎండబెట్టి కొట్టేయండి, మిక్సీలో పొడి అయిపోతుంది. జల్లించి పొడి పెట్టుకోండి. అది పాడవకుండా ఉండగా 10 గ్రాముల మిరియాల పొడి కలిపేయండి. కలిపేసి ఉంచుకుంటే ఆ పొడితో మీరు చాలా చేసుకోవచ్చు. కంటి సమస్యలు రాకుండా ఉండడానికి, అంటే కంటి ప్రాబ్లమ్స్ తగ్గడానికి ఈ ఉత్తరేణి పొడి దాచుకున్నాం కదా మనం, ఓ చిటికెడు పొడి కొంచెం నీళ్ళలో 1 లీటర్ నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో మొహం కడుక్కోవాలి. చెప్పాం కదా, ఆ నీళ్ళు నోటి నిండా తీసుకుని పెట్టుకుని నీళ్ళు తీసి కడుక్కొని అలా కడిగారనుకోండి వారానికి ఒకసారి, కంటి సమస్యలు రావు. పిల్లల్లో ఉండే కంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. కలగలకు వచ్చిన ప్రాంతం గంట కడిగామనుకోండి, 1 డేలో కలగలు తగ్గిపోతాయి, అవి ఇన్ఫెక్షన్ తగ్గిపోతాయి. అదే పొడి వేడి నీళ్ళు వేసిస్తే పిల్లలకి దగ్గు కఫం తగ్గిపోద్ది. చిటికెడు పొడి, అరకప్పు నీళ్ళు, చిటికెడు ఉత్తరేణి ఆకుల పొడి, ఒక 1/2 కప్పు నీళ్ళు వేడి నీళ్ళు వేసి తాగిస్తే దగ్గు కఫం, పిల్లలు వచ్చేది కానీ పెద్దలకు కానీ దగ్గు కఫం జ్వరం 3 పోతాయి. రోజు వేసుకోవచ్చు. 3 రోజులు 4 రోజులు వేస్తే ఫ్రీ అయిపోతాయి. మన సపోర్ట్గా ఇంకా మందులు వేసుకున్నా పర్లేదు, మన మద్యం చేయించుకుంటూ ఇది వేస్తే ఇంకా తొందరగా రికవర్ అయిపోయి బయటకు వచ్చేస్తారన్నమాట. లేదా డోస్తో పోద్ది, ఒక రోజు తగ్గకపోతే ఇంకోటి ఏదో చూసుకుంటాం ఆల్టర్నేటివ్. ఏదైనా ఫస్ట్ ఎయిడ్గా బాగా పనిచేస్తాయి. పూర్తిగా జ్వరం, ఇంకా దగ్గు కఫం పక్కన పెట్టేసి జ్వరం, ఎనీ ఫీవర్, ఏ ఫీవర్ వచ్చినా ముందు అర్జెంటుగా మనం ఈ పొడి ఇంట్లో ఉంటే కొంచెం మధ్యలో తాగించామనుకోండి, జ్వరం తగ్గిపోతుంది. అంతా వేరు, కాండం, ఆకు, పొడి అన్నీ పీకి ఎండబెట్టేసి పొడి చేసేసుకొని ఆ పొడి కొంచెం మిరియం పొడి కలిపి ఉంచుకుంటే, అది ఉంచుకున్నారనుకోండి, ఒక చిటికెడు పొడి కొంచెం మజ్జిగ వేసి తాగారనుకోండి, 1/2 కప్పు మజ్జిగ, ఒక చిటికెడు పొడి పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం తాగితే జ్వరం తగ్గిపోతుంది. ఎనీ ఫీవర్, అర్ధరాత్రి సడన్గా ఫీవర్ వచ్చింది అందుకే ఈజీగా పొడి కొంచెం వేసుకున్నాం అనుకోండి, తగ్గిపోతుంది. ఇదే పొడి మీరు వారానికి ఒకసారి ఇంట్లో ధూపం వేయచ్చు. అదే పొడిని ఇంట్లో ధూపం వేసారనుకోండి, ఇలాంటి బ్యాక్టీరియల్ వైరస్లు చేరకుండా ఉంటాయి. కామన్గా వచ్చే డిసీజెస్ రావన్నమాట. అంటే చిన్న చిన్న దగ్గులు, జలుబులు, కఫాలు, జ్వరాలు ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఇంట్లో ఉండే బ్యాక్టీరియాలు అన్నీ శుభ్రంగా పోయి ఇంట్లో ఎయిర్ చాలా ప్యూర్గా ఉంటుంది అనమాట. ఈ ధూపం వేయచ్చు వారానికి ఒకసారి. అదే పొడి అది చూసారా, ఉత్తరేణి పొడి ఎలా పెట్టుకుంటే మీకు చాలామందికి ఏంటంటే, ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే అందరికీ భయం ఏంటంటే క్యాన్సర్ వచ్చేద్దేమో, మా 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 వాళ్ళకి ఎవరికైనా ఉందా, అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎక్కడన్నా ఉందేమో ఎత్తుకుంటున్నాం మనం ఇప్పుడు మధ్య. అలా ఎవరికైనా ఎవరికి ఉందా, మనకేమైనా వద్దేమో, రాకుండా ఏం చేయాలి, ప్రివెంటివ్గా ఏం తింటే బాగుంటుంది, అది తింటే బాగుంటుంది, ఇది తింటే బాగుంటుందా, ఏమైనా మందులు ఉన్నాయా, అయితే ఏమైనా ఉన్నాయా అని ఆ గోల్లో ఉన్నాం మనకు. దానికి బెస్ట్ మెడిసిన్ ఇది, ప్రివెంటివ్ క్యాన్సర్. నిర్భయంగా మనం సంవత్సరంలో ఒక 90 డేస్ వాడండి. అయితే 90 డేస్ కూడా అక్కర్లేదు, 40 డేస్, సంవత్సరంలో 40 డేస్ శీతాకాలంలో వాడుకోండి. ఎందుకంటే అప్పుడే వస్తుంది కాబట్టి చక్కగా ఫ్రెష్గా ఉంటే తీసుకుని ఆ శీతాకాలంలో ఓ 40 రోజులు వాడండి. సంవత్సరానికి ఒకసారి గుర్తుపెట్టుకుని వాడారు, ఇంట్లో అందరూ వాడేసుకోవచ్చు. ఏంటంటే రకరకాల ఈ వచ్చి చిన్న చిన్న జబ్బులు పోతాయి. ఈ రేపొద్దున ఫ్యూచర్లో ఈ క్యాన్సర్ లాంటివి రాకుండా ఉంటాయి. మనకు పెద్ద సమస్య ఇప్పుడు అదే. ఒకప్పుడు ఎక్కడో రేర్ డిసీజ్, ఈరోజు కామన్ డిసీజ్ అయిపోయింది. అది రాకుండా పోద్ది అనమాట. అంటే 2 ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది దీనివల్ల.
రోజు పొద్దున్నే చిటికెడు పొడి, కొంచెం బెల్లం ముక్క, షుగర్ ఉందనుకుంటే ఉట్టి పొడి, వాటర్ వేసి తాగడం, లేదా నోట్లో వేసిన వాటర్ తాగడం అయిపోద్ది. పిల్లలు తాగరనుకోండి, అందులో కొంచెం పడిబెల్లం పొడి కలిపేయండి, ఇది కొంటే తాగేస్తారు. అంటే ఏదో లోపల పోతే అది పని చేద్దాం అన్నమాట చేసుకుంటుంది. ఏదో లోపల తోసేయడమే. అంటే చిటికెడు పొడి లోపలికి వెళ్తే రోజు మనకి ఇలాంటి ఇబ్బందులు రావని చెప్తున్నాను. పూర్వం డాక్టర్లు సగం వైద్యం నేర్పి పంపించేవారండి. ఈ కూర తిను, అది తిను, ఇది గంజి తాగు, ఈ ఇది తాగు అని సగం వైద్యం మనకే చెప్పేసేవారు, సగం పని మనకే చెప్పేసేవారు. నేను వైద్యానికి వెళ్తే రోజు ఇవి తాగనమ్మా, ఇది చేయండమ్మా, ఇది చేయండమ్మా, ఈ నెయ్యి తాలింపు పెట్టండి అని ఏదో చెప్పి పంపించేవారు, మందు ఇచ్చి. సగం దాంతో తగ్గిపోయేది. అమలాపురం పక్కన పాసిపూడి అండి సార్. 4 నెలల నుంచి వస్తున్నాం సార్ మేము. నాకు కిడ్నీ ప్రాబ్లం అండి, హార్ట్ ప్రాబ్లం అండి. 4 నెలల నుంచి మందులు వాడుతున్నామండి మేము. చాలా బాగా ఇక్కడ మా ఈ మందులు బాగా తగ్గుతున్నాయండి మాకు. మొన్న ఏమో 45 మంది దిగొచ్చాను సార్. ఈ పొట్టేమో 55 మంది దిగొచ్చానండి. మాకు చాలా బాగున్నాయండి. ఇక్కడ భోజనాలు అవి బాగా పెడుతున్నారండి. మాకు అన్ని బాగా తగ్గుతున్నాయండి. మాకు అన్నీ మోకాల నొప్పులకి, నడు నొప్పులకి, చేతుల నొప్పులకి అన్నీ బాగా తగ్గుతున్నాయండి. తర్వాత మాకు ఇక్కడ సౌకర్యం కూడా బాగుందండి. ప్రతి నెల వస్తున్నామండి మేము. పాసిపూడి కొట్టిపేట నుంచి వచ్చామండి. నాకు హార్ట్ ప్రాబ్లం గురించి నేను ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన కాడి నుంచి నాకు ఇక్కడ ఏదైనా మంచిగానే జరిగింది తప్ప చెడ్డగా ఏం జరగలేదు. ఇక్కడ సదుపాయాలు అన్నీ బాగానే ఉన్నాయి. మాకు ఇక్కడ వచ్చిన కాడి నుంచి మంచినీళ్ళు, వాటర్ ఇవన్నీ కూడా అన్నీ అందరికీ అనుకూలంగా మంచిగా ఉంది. నాకు హార్ట్లో ప్రాబ్లం వస్తే నాకు ఇక్కడికి వచ్చాక నాకు బాగా తగ్గింది. అలాగే నేను 10 మందికి చెప్పి 10 మందిని తీసుకురావడం జరిగింది. అలాగే ఇంకా 10 మంది రావాలని నేను కోరుకుంటున్నాను. నమస్తే అండి, మేము మల్కీపురం నుంచి వచ్చామండి. మేము హెల్త్ ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామండి. మేము ఇక్కడికి 3 నెలల నుంచి వస్తున్నామండి. మాకు చాలా బాగుందండి. ఇక్కడ మందు వాడిన తర్వాత బాగా కవర్ అయిందండి. ఈ నెల నేను 10 మందిని తీసుకొచ్చానండి. ఇక్కడికి ఒక 4 months నుంచి వస్తున్నాము. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది చాలా సాల్వ్ అయింది. నాకు కూడా ఇంకో 10 members వచ్చారు. వాళ్ళు కూడా చాలా మోకాల నొప్పులతో వాటితో బాధపడుతున్నాడు. ఒక ఆవిడైతే నడవలేక పరిస్థితిలో వచ్చింది, జర్నీ కూడా చేయలేకపోయింది. ఒక 1-2 monthsకి, ఇది 2nd month, ఆవిడ ఇప్పుడు బాగానే వచ్చేసింది, ఏ ప్రాబ్లం లేకుండా. చాలా బాగుందండి. అబ్బాయి శ్రీవిన్ 2.5 years టైప్ 1 డయాబెటిక్ 10 days బ్యాక్ డయాగ్నోస్ అయింది. మా కజిన్ జ్యోతుల సతీష్ గారని, సౌజన్య గారు వదిన గారు, వాళ్ళిద్దరూ సార్ ఫాలోవర్స్. ఆయన కోటేశ్వరుడు, మానవత్వం రూపేణ ఆయన కోటేశ్వరుడు. ఆయన 7 years నుంచి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు అని, డబ్బులున్నా కూడా. ఆయన సార్ దగ్గర 2 నెలల మందులు వాడి ఆయన ప్రాబ్లం క్లియర్ అయింది. ఆయన భరోసా ఇచ్చారు నాకు, సార్ దగ్గరికి వెళ్తే నీకు సొల్యూషన్ ఉంటుందని. మా బాబుకి ఇలా 10 days బ్యాక్ డయాగ్నోస్ అవ్వగానే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఏం చేయాలో తెలియలేదు. సార్ దగ్గరికి వచ్చాక కాస్త హోప్ వచ్చింది. సార్ భరోసా ఇచ్చారు, 100% గ్యారంటీ, కంగారు పడద్దు అని చెప్పేసి. దాంతో కొంచెం ధైర్యంగా ఉన్నాను. చాలా బాగుంది చాలా బాగుంది.